జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలో కొనసాగేటువంటి ఎవరైతే స్త్రీ పురుషులు ఉన్నారో వారందరికీ కూడా దాంపత్య జీవితంలో కొట్లాట్లు కానీ, దాంపత్య జీవితంలో వెడబాటు కానీ, దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టకపోవడంగా జరుగుతూ ఉంటే కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత 6 వారాలు కానీ 6 మాసాలు కానీ, మాసానికి ఒక్కసారైనా వారానికి ఒక్కసారైనా సరే కుదిరితే మధ్యలో ఏదైనా కుదరకపోతే ఆపవచ్చు. 6 సార్లు కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు వెండి ప్రతిమలో ఉండేటువంటి పడగలు ఉంటాయి, వెండి ప్రతిమలో పడగలు ఉంటాయి, రాగిలో పడగలు ఉంటాయి. ఆ పడగలు తీసుకెళ్ళి ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉండిలో కనుక వేచినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు పెళ్లి అవుతుంది. పెళ్లి కాని వారికి, పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తులు గొడవలు కానివ్వండి. మీకు ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటంటే కనుక గురువు మీకు మంచి యోగ్యత ఉంటుంది అక్టోబర్ 16వ తారీఖు తర్వాత. అలానే రవి భగవానుడి యొక్క శుభదృష్టి కూడా మీ మీద ఉంది. శని భగవానుడు మీకు మంచి చేయబోతున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే రాహు కూడా మీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కనుక ఇబ్బంది పడతారు. రాహు మీకు మంచి చేస్తాడు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా ఉన్నారా కర్కాటక రాశి వారు, వారికి ఒక రకంగా లాస్ వచ్చినా నష్టం వచ్చినా సరే ఈ సంవత్సరం కొంచెం కలిసి రాబోతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయండి. అలానే భార్యాభర్తల మధ్యన భేదాలు ఉంటే కనుక అవి కూడా సమస్యలో ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఏ రంగంలో బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు మీకు సినీ రంగంలో ఇప్పటివరకు అవకాశాలు రాకుండా ఉండిపోవచ్చు, కానీ ఇప్పుడు ప్రయత్నం చేయండి. ఏదో చిన్నపాటి పన్నుబడి అవకాశంతో దాంతోనే పెద్దగా అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే మీ దాంట్లో చంద్రుడు బాగా సూచిస్తుంది. మీ దాంట్లో నిజంగానే కనుక గురువు దశాంతదశ కానీ, శుక్రుడి దశాంతదశ కానీ, రవి దశాంతదశ కానీ, చంద్రుడి దశాంతదశ కానీ నడుస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళేలాగా కనిపిస్తుంది. గ్రహాల రీత్యా మీకు బుధాదిత్య యోగం కూడా కనిపిస్తుందండి. ఈ బుధాదిత్య యోగము మే 15వ తారీఖు తర్వాత నుంచి జూన్ 17వ తారీఖు లోపున మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, మీకున్నటువంటి గోచార ప్రకారంగా బుధాదిత్య యోగం అనేది కర్కాటక రాశి వారికి సంభవిస్తుంది. కాబట్టి ఇది 27 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా బుధాదిత్య యోగం ఇది వస్తుంది. ఈ బుధాదిత్య యోగంలో రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఆస్తిపరంగా కావచ్చు, సంపాదించుకునే దానికి కావచ్చు, అప్పులు ఇచ్చి తిరిగి రావడానికి కావచ్చు, మీకు అనేక రకాలుగా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక మీకు పరిహారాలు కూడా ఒకటి ఉన్నాయండి. ఆ పరిహారాలు ఏమిటంటే కనుక ఇక మీరు ఎక్కడైనా సరే మీకు ఈ యొక్క రేగిపళ్ళ చూర్ణం అని దొరుకుతుంది. ఎక్కడైనా గమనించండి, రేగిపళ్ళ చూర్ణం. ఈ రేగిపళ్ళ చూర్ణాన్ని తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా ఒక చిటికెడు అంటే ఒక టీ స్పూన్ సుమారుగా మనం పోసుకునేటువంటి నీళ్లు, స్నానం చేసే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిలో వేసుకొని స్నానం ఆచరించండి. ఇక మీ మంచితనానికి కానీ, మీ చలాకితనానికి కానీ, మీకున్నటువంటి మొండి వైఖరి అంటే ఎవరి మాట వినరు, మీరు అలా ముందుకు వెళ్ళిపోతారు. మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాంటి వ్యక్తులపైన మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోగొట్టాలని చెప్పేసి కొన్ని రకాల శక్తులు మీ వెనకపడి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొన్ని రకాల శక్తులు మీ వెనకపడేసి మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని అలాంటి విద్యలు ఏమైనా చేయించి మిమ్మల్ని అష్టదిబ్బందం చేసేసి జాతకంలో కనపడకుండా, జాతకంలో లేకుండా ఉంటే కొన్ని మానవులు చేసే మానవ గ్రహాలు చేసే జాతకాలు కనపడవు. ఇవన్నీ కూడా మీ మీద జరగడం వలన మీకు ఏదైనా అష్టదిబ్బందం వేసి అనివాల్సినటువంటి కార్యక్రమాలు అవ్వకుండా, చేయాల్సిన పనులు చేయకుండా అలా ఉండిపోతారనమాట. అలా ఉన్నట్టు పని అయితే కనుక మీరు ఈ రేగిపళ్ళ చూర్ణంతో స్నానం చేయడంతో అలాంటి స్థితిగతులు ఏమైనా ఉంటే కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా రేగిపళ్ళ చూర్ణంతో స్నానం చేయండి, మంచి ఉపయోగం ఉంటుంది. అలానే మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె ఉదయించే సూర్యుడికి 10 నిమిషాలు చూపించి ప్రతినిత్యం కూడా ఒక టీ స్పూన్ చేతిలో తీసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4 L5 దగ్గర కనుక ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకోండి. ఈ కర్కాటక రాశి వారు చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల గ్రహ దోషాలే కాదు, ప్రకృతి నుంచి దోషాలే కాదు, చెడు దృష్టే కాదు, మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య అన్నీ కూడా ఇలా చిటికలు పటాపంచలైపోతాయి. దానితో పాటు అన్ని రకాల గ్రహరీత్యా కూడా మీకు కృష్ణాలయం కానీ, ఇస్కాన్ టెంపుల్ కానీ, రాములవారి ఆలయం కానీ మీకు సమీప దూరంలో ఉంటే కనుక అక్కడ గురువారం లేదా శుక్రవారం రోజున మీరు అటుకుల నైవేద్యం పెట్టాలి. అటుకులు, బెల్లము, పాలలో కలిపేసినటువంటి దాంట్లో తేనె వేసి ఆ ఒక నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించినట్టయితే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ మీద జరిగినటువంటి చెడు క్రియలన్నీ కూడా పటాపంచలైపోతాయి.